ఈ నెల 18న సామాజిక న్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సబ్బండ కులాల సమ్మేళనం నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ తెలిపారు. ఎస్బీఆర్ గార్డెన్లో నిర్వహించే ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవన్లో ప్రజా సంఘాల నాయకులతో సబ్బండ కులాల సమ్మేళన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, ఎండి నజీరుద్దీన్ పర్వతాలు పాల్గొని మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన లక్ష్యంగా సకల జనుల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, సామాజికంగా తెలంగాణలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన సంపద పంపిణీ జరగాలని, చట్టసభలలో సబ్బండ కులాలకు, కుల మత వర్గాలకు ప్రాతినిధ్యం, సమన్యాయం, బీసీ కులగణన జరగాలని అన్నారు. సామాజిక న్యాయ ఎజెండాగా జేఏసీ పనిచేస్తుందని చెప్పారు. ఈ సమావేశానికి సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, రాష్ట్ర ముఖ్య నేతలు హాజరవుతారని, సమావేశంలో మేధావులు, విద్యావంతులు, మహిళా మనులు, అఖిలపక్ష రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, యువజనులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మామిడి ప్రమీల, చాంద్ పాషా, వంగూరు సత్యనారాయణ యాదవ్, పగిళ్ల కృష్ణ, బొజ్జ దుర్గయ్య, వల్ల కీర్తి శ్రీనివాస్, షకీల్, అరుణ్ కుమార్, వంటపాక యాదగిరి, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. రేపు జరగబోయే ఎస్బీఆర్ గార్డెన్లో సామాజిక న్యాయ పరిరక్షణ సమితి పేరు మీద ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని మధ్యాహ్నం 3:30కు జరుగు సభను విజయవంతం చేయాలని, దానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్తో పాటు 4 ప్రొఫెసర్లు, మేధావులు హాజరై ప్రసంగిస్తారు. ఈ 75 ఏళ్ల పరిపాలనలో బహుజనుల గొంతుక, బహుజనులకు జరుగుతున్న అన్యాయం గురించి జరుగుతున్నట్టు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ జై భీమ్. సామాజిక జేఏసీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో జరగబోయే సదస్సుకి నల్గొండలోని బహుజనులు, మైనార్టీలు, దళిత సంఘాలకు చెందిన ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. 101 మంది మేధావులతోటి ఏర్పాటు చేసిన ఈ సభను చాలామంది రాజకీయ నాయకులు, మేధావులు, విద్యావేత్తలు అందరు పాల్గొంటున్నారు. అందరికీ సామాజిక న్యాయం ఎప్పుడు దక్కుతుందంటే బహుజనులకి ఎప్పుడైతే రాజ్యాధికారం దక్కుతుందో అప్పుడే వారికి సామాజిక న్యాయం దక్కుతుంది. ఇప్పటి వరకు 190% మంది ఉన్న మనం ఇప్పటిదాకా రాజకీయాలలో చాలా మన వాటా అనేది వాటా అనేది దక్కడం లేదు. ఎప్పుడైతే 190% మంది మన జనాభా తమాషా ప్రకారం మనకు వాటా దక్కుతుందో అప్పుడే మనం రాజాధికారం వైపు వెళ్తాం, అప్పుడే మనం బలంగా తయారవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాజిక న్యాయ సదస్సు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు విచ్చేస్తున్నారు. మరి ఇందులో ఇంటలెక్చువల్, మహిళలు, విద్యార్థులు, మేధావులు అనే వాళ్ళందరూ కూడా మీడియా ప్రతినిధుల ద్వారా కోరుచున్నాం. మీరందరూ కూడా ఇది ప్రత్యేకమైన ఆహ్వానం అనుకోండి. ఈ సామాజిక మార్పు ఇప్పుడు అవసరం, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవ్వరు. అందుకోసమే మనందరము కలిసి ఈ పిలుపును అందుకొని మీడియాలో చూసిన ప్రతి మిత్రులు కూడా ఈ సమావేశానికి విచ్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నల్గొండలో ఎస్బీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగే సబ్బండ కులాల సామాజిక న్యాయ సదస్సును విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరమణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు స్వాతంత్రానంతరం వాళ్ళకి అందాల్సినట్టు ఫలాలు అందలేదు కాబట్టి వాటి కోసం, సామాజిక న్యాయం కోసం మేధోమథనం చేయడానికి ఈ యొక్క సదస్సు పెడుతున్నారు. అందరూ కూడా మేధావులు హాజరు కావాలని అందరినీ కోరుకుంటున్నాం. జై భీమ్.